దుబాయ్ ఎయిర్ షోలో భారత యుద్ధ విమానం తేజస్ కూలిపోయిన విషయం తెలిసిందే. భారత వాయుసేనలోకి తేజస్ వచ్చినప్పటి నుంచి ఇది రెండో ప్రమాదం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మిగ్ విమానాలు, అమెరికా F-16, F-35, చైనా తయారీ J-15 ఇలా ఎన్నో యుద్ధ విమానాలు కూలిపోయిన ఉదంతాలున్నాయి. ఒక యుద్ధ విమానాన్ని వైమానిక దళంలోకి ప్రవేశపెట్టే ముందు డ్రై రన్, టేబుల్ టాప్ ఎక్సర్సైజ్, మాకప్ ప్రెజెంటేషన్, స్టాటిక్ డిస్ప్లే బ్రీఫింగ్, కాక్పిట్ ఫెమిలరైజేషన్, మిషన్ రిహార్సల్ డిస్ప్లే ఇలా ఎన్నో ప్రక్రియలుంటాయి. అంతా సవ్యంగా ఉందనుకుంటేనే యుద్ధ విమానాలను వాయుసేనలోకి ప్రవేశపెడతారు. ఇక ఎయిర్ షోలలో పాల్గొనే యుద్ధ విమానాల విషయంలో అంతా పకడ్బందీగా ఉంటుంది. అలాంటప్పుడు దుబాయ్ ఎయిర్ షోలో మన విమానం ఎందుకు కూలిపోయింది? అసలు యుద్ధ విమానాలు కూలిపోవడానికి కారణాలేమిటి? సాంకేతిక సమస్యలే కారణమా? పైలట్ల తప్పిదాలతోనే ఘటనలు జరుగుతున్నాయా? లేక జీ ఫోర్స్ లాంటి గురుత్వాకర్షణ అంశాలే ఫైటర్ పైలట్ల పాలిట మృత్యువుగా మారుతున్నాయా? ఇంతకీ ఈ జీ ఫోర్స్ ఏమిటనుకుంటున్నారా? జీ అంటే గ్రావిటీ, అదే గురుత్వాకర్షణ శక్తి. గాల్లో ఎగిరేప్పుడు గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. యుద్ధ విమానాల్లో వేగానికి పైకి నిటారుగా ఎగిరేటప్పుడు, నిటారుగా కిందికి దూసుకువచ్చేటప్పుడు ఆ గురుత్వాకర్షణ శక్తి 9G దాకా ఉంటుంది.